వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఇంప్లాంటేషన్ స్పెషలిస్ట్, స్టార్ డెంటల్ హాస్పిటల్ తిరుపతి చైర్మన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, నార్మల్గా ఎవరైనా కూడా పంటి నొప్పి వచ్చినప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ పంటి నొప్పితో బాధపడుతున్న వారు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి? సో చక్కటి ప్రశ్న. నార్మల్గా మనకి ఇక్కడ పంటి నొప్పి వస్తేనే డెంటిస్ట్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అసలు మెయిన్గా ఏంటంటే మన ఇండియాలో డెంటల్ నెగ్లిజెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ముందుగా అంటే ఒకటి అవగాహన లేకపోవడం పళ్ళ గురించి. ఇది ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇప్పుడు ఒక చెవి నొప్పి ఉంది అనుకోండి, మనం ఇమీడియట్ గా అదే రోజు డాక్టర్ని చూసి వెంటనే వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ పళ్ళకు వచ్చేసరికి ఉదాహరణకు ఒక పంటిలో రంధ్రం ఉంది మనకు తెలిసినా కూడా ఒక 6 నెలల పాటు టూత్ పిక్కో పిన్నో పెట్టి దాన్ని తీస్తాం తప్పితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది జరగదు. సో ఇది 6 నెలలు సంవత్సరం అయిపోయి అప్పుడు పంటి నొప్పి అనేది జనరల్ గా స్టార్ట్ అవుతుంది. ఈ నొప్పి స్టార్ట్ అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వస్తాం. అదే కనుక మనం ముందుగానే డాక్టర్ని కనుక అప్రోచ్ అయ్యి ఉంటే, ఆ చిన్న రంధ్రం ఉన్నప్పుడే నొప్పి రాకముందే కనుక మనం అప్రోచ్ అయ్యి ఉంటే ట్రీట్మెంట్ కూడా ఏదో చిన్న సిమెంట్ పెట్టడం, రెస్టరేషన్ అంటాం, సిమెంట్ పెట్టడం లాంటి ట్రీట్మెంట్ తో అయిపోయేది. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్టేజ్ అంతా వదిలేసి ఒకేసారి నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. సో ఇంకా ఈ స్టేజ్కి వచ్చాక మాకు ఇంకా సిమెంట్ పెట్టడం లాంటి అవకాశాలు అనేవి ఉండవు అనమాట. ఈ పన్ను నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు పంటి లోపల నరాలు ఉంటాయి. సో అందుకే చూడండి, మనం ఎప్పుడైనా చల్లనీళ్ళు తాగినా, వేడి వస్తువులు తాగినా పళ్ళు జీవమండం లాంటివి గమనిస్తుంటాం. సో ఇవన్నీ ఎందుకంటే పంటికి కూడా ఆ స్పర్శ అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ రంధ్రం పడడం వల్ల ఇన్ఫెక్షన్ పంటి లోపల ఉండే నరాల వరకు వెళ్తుందో అప్పుడు నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో దీనికి సహజంగా మనం ఏం చేస్తామంటే, ఇది వరకు అయితే పన్ను నొప్పి వస్తే ఒకటే ట్రీట్మెంట్ ఉండేది, పన్ను తీసేసేవాళ్ళు. కానీ తర్వాత ఏంటంటే పంటిని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇవ్వడం కూడా మంచిది. సో ఇట్లా కాపాడుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చిందనమాట. సో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ రూట్ కెనాల్ గురించి. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పన్నుని తీయకుండా కాపాడే ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. రూట్ అంటే వేరు. సో ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పంటి వేరులోకి చేరిందో అప్పుడు మనకు నొప్పి అనేది వస్తుంది. సో ఆ నొప్పిని తొలగించడానికి ఆ పంటి లోపల ఉండే వేరుని తీసేసి దాని ప్లేస్ లో వేరే ఫిల్లింగ్ లాంటిది ఒకటి చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పన్ను కనీసం మన నోట్లో ఉంటుంది, దానికి స్పర్శ గుణం తగ్గిపోయినా మనకు నవలడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ పన్ను అనేది అవసరం లేకుండా ఆ పన్నునే మనం ఇంకొన్నేళ్ళు, ఒక 15-20 సంవత్సరాల పాటు కూడా ఎంతకాలమైనా మనం కంటిన్యూ చేయవచ్చు. సో ఇది జనరల్ గా బేసిక్ అంటే పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసే ప్రక్రియని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. అయితే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయండి? అంటే నేను విన్నదైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనగానే ఎక్కువ సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయి అని ఉంటుంది కదండి. మినిమం ఎన్ని సిట్టింగ్స్ అవసరం అంటారు? సో ఒకప్పుడు జనరల్ గా రూట్ కెనాల్ అంటేనే పేషెంట్స్ కూడా భయపడేవాళ్ళు. ఎందువల్లంటే 3-4 సార్లు హాస్పిటల్కి రావాల్సి వచ్చేది, ట్రీట్మెంట్ అనేది చేయాలి, ప్రతిసారి ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సింగిల్ సిట్టింగ్ లోనే రూట్ కెనాల్ చేయడం అనేది జరుగుతుంది. సింగిల్ సిట్టింగ్ లోనే రూట్ కెనాల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సిట్టింగ్ లో సరిపోతుందా లేదా 2-3 సిట్టింగ్స్ అవసరమా అనేది ఇన్ఫెక్షన్ ని బట్టి డాక్టర్ నేను డిసైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి పంటి కింద చీము కానీ, ఇన్ఫెక్షన్ కానీ, వాపు ఉందనుకోండి, జనరల్ గా అది ఒక్కసారి సిట్టింగ్ తో క్లీన్ అవ్వడం జరగదు. సో అటువంటి సందర్భంలో మనం 2 లేదా 3 సెట్టింగ్స్ అనేవి తీసుకుంటాం. ఒకవేళ పంటి లోపల ఇన్ఫెక్షన్ పూర్తిగా వెళ్లకుండా ఇంకా మొదట్లోనే ఉంది అనుకున్నప్పుడు మాత్రం సో ఒకటే సిట్టింగ్ లో మాక్సిమం ఒక ½ an hour to 40 minutes డ్యూరేషన్ లో రూట్ కెనాల్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు. చాలా సులభంగా కూడా ఇప్పుడున్న పద్ధతిలో అనేది అయిపోతుంది అనమాట. సో రూట్ కెనాల్ అనేది ఎక్కువ సిట్టింగ్స్ లాంటివి ఉండవు, మనం ఇనిషియల్ గానే తెలుసుకోవాలి. అది మొదటి మనకు నిర్ధారణ చేస్తాం కదా, పన్ను చూడంగానే ఎక్స్రేస్ వీటి ద్వారా నిర్ధారణ చేసి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ని వాటిని మనం ఎవాల్యుయేట్ చేసుకొని సో ఒక సిట్టింగా 2 సిట్టింగ్స్ అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో ఇన్ఫెక్షన్ లేనప్పుడు ఒక సిట్టింగ్ లోనే స్పెషలిస్ట్ అనే వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్స్ అనేవి కంపల్సరీయా అండి? ఇది చక్కటి ప్రశ్న. ఇక్కడ చాలా మంది ఏంటంటే
మళ్ళీ చెప్పాలంటే రూట్ కెనాల్ చేయగానే పన్ను నొప్పి అనేది తగ్గిపోతుంది. పన్ను నొప్పి తగ్గిపోయింది కదా అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారనమాట. కానీ డాక్టర్ ఖచ్చితంగా చెప్తారు రూట్ కెనాల్ తర్వాత క్యాప్ పెట్టుకోవడం అవసరం అని చెప్పి. సో ఇక్కడ ఎందుకు అవసరం అంటే రూట్ కెనాల్ చేసిన తర్వాత పంటికి రక్త ప్రసరణ కానీ నర్వ్ సప్లై అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే పన్ను పెలుసు అవుతుంది, బ్రిటిల్ అంటాం కదా, పెలుసు అవుతుంది. సో దీనివల్ల పన్ను నవలడానికైతే ఉంటుంది కానీ ఇది వరకటి లోడ్స్ అనేవి తీసుకోలేదు. ఇది వరకు కొరికినంత గట్టిగా కొరకలేం. సో కానీ మనం ఏం చేస్తాం, అలవాటులో ఇది వరకు కొరికినట్టుగానే గట్టిగా కొరుకుతాం. సో దానివల్ల ఏమవుతుందంటే రూట్ కెనాల్ చేసుకున్న పన్ను కాస్త బ్రేక్ అవ్వడం జరుగుతుంది, విరుగుతుంది. సో ఫైనల్ గా మనం ఇంత రూట్ కెనాల్ చేసుకొని ఒక నెల కల్లా ఆ పన్ను విరిగింది అనుకోండి, తెలియకుండా గట్టివి కొరికి, ఇంకా చేసి కూడా ఉపయోగం ఉండదు. సో అందువల్ల ఏంటంటే రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా మనం దాన్ని క్యాప్ తో గనక ప్రొటెక్ట్ చేయగలిగితే, క్యాప్ లేదా డెంటల్ క్రౌన్ అంటాం. సో ఇదేంటంటే పంటి పైన ఒక కవచం వంటిది అనమాట. సో మనం గట్టిగా కొరికినా కూడా ఆ లోడ్ అనేది పంటి వరకు చేరకుండా ముందుగా ఈ క్యాపే దాన్ని ఆపుతుంది, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, కవరింగ్ లాగా. సో ఈ క్యాప్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ నవలడానికి పన్నుని ఇది వరకట్లాగా గట్టిగా నవలడానికి వీలుంటుంది అనమాట. ఓకే, చాలా మంది రూట్ కెనాల్ తర్వాత ఈ క్యాప్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అయితే అది కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసుకున్న పంటికి క్యాప్ అనేది పెట్టుకుంటేనే దాని ఫంక్షన్ ఇది వరకట్లాగా నవలడానికి, గట్టిగా నవలడానికి ఉపయోగం అనేది ఉంటుంది. దాని లైఫ్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. ఈ క్యాప్స్ లో మళ్ళీ ఏమైనా రకాలు ఉంటాయా అండి? అందరూ ఎఫర్ట్ చేసి పెట్టించుకోగలరా? సో క్యాప్స్ లో మనకు ఒక 3 క్వాలిటీస్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి మెటల్ క్యాప్స్ అంటాం. మెటల్ క్యాప్స్ అంటే పూర్తి మెటల్ తో తయారు చేయబడిన క్యాప్స్. రెండోది మెటల్ సిరామిక్ క్యాప్స్ అంటాం. అంటే లోపలి భాగం మెటల్ ఉంటుంది, పై భాగం అంతా సిరామిక్ లేదా పింగాణి అంటాం. సో ఈ పింగాణి కోటింగ్ అనేది ఉంటుంది. ఇవి చూడడానికి పంటి రంగులోనే ఉంటాయి జనరల్గా మెటల్ సిరామిక్ క్యాప్స్ అనేవి. ఇంకొకటి మూడో రకం వచ్చి పూర్తి సిరామిక్ అంటే పూర్తి పింగాణి క్యాప్స్ కూడా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. వీటిని మనం జిర్కోనియం క్యాప్స్ అనడం జరుగుతుంది. సో జనరల్గా ఈ మెటల్ క్యాప్స్ ఇప్పుడు పెట్టుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. ఎందుకంటే మనం అద్దంలో చూసుకున్న అక్కడ ఒక నల్లగా పన్ను తెలుస్తోంది అంటే మనకు చూడడానికి ఇష్టపడం. సో అందుకని ఎక్కువ మంది పింగాణి క్యాప్స్కే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ పింగాణి క్యాప్స్ లో కూడా ఈ మెటల్ సిరామిక్ జిర్కోనియమా ఏది మంచిది అని ఒకవేళ చూసుకోవడానికి వస్తే, ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ సిరామిక్ క్యాప్ కొంతకాలం వాడంగా ఈ పైన ఉండే పింగాణి పొర అనేది కొంత ఊడడం కానీ లేదా అరిగిపోవడం కానీ జరిగి లోపల ఉన్న మెటల్ మళ్ళీ బయటికి కనపడే అవకాశం అనేది ఉంటుంది. రెండోది లైక్ ఎప్పుడన్నా మనం సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ చేసుకోదలిచినప్పుడు ఎక్కువగా కనుక మన నోట్లో మెటల్ క్యాప్స్ కనుక ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ ఎంఆర్ఐస్ లాంటివి తీస్తున్నాం అనుకోండి, లోపల ఎక్కువ క్యాప్స్ కనుక ఉంటే వీటి వల్ల ఈ మెటల్ వల్ల ఆ ఇమేజెస్ క్లారిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకని మెడికల్ పరంగా కూడా చూడాలంటే జిర్కోనియం క్యాప్స్ అనేవి ఇవన్నీ అధిగమించి ఇప్పుడు మనకు వచ్చిన క్యాప్స్. అటు స్ట్రెంత్ వైజ్ కావచ్చు, కొరకడంలో మనకు ఉపయోగపడే స్ట్రెంత్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ మెడికల్ యూసెస్ నేను చెప్పినట్టు సిటీ ఎంఆర్ఐ కంపాటబుల్ అంటాం కదా, వీటి వల్ల కావచ్చు. మూడోది చూడడానికి కూడా న్యాచురల్ గా ఉంటాయి. ఎందుకంటే లోపల ఎప్పుడైతే మెటల్ అనేది మనకు ఉండదో, సో మనకు లైట్ పడినా కూడా రిఫ్లెక్షన్ వస్తుంది, చాలా న్యాచురల్ లుక్ లో ఈ క్యాప్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఎదుటి వాళ్ళకి అసలు తెలియదు మనం క్యాప్స్ పెట్టుకున్నామని కూడా. సో ఇది మనకు మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే మీరు అన్నట్టు బడ్జెట్ కాంప్రమైజెస్ అయితే చిన్న ఉంటాయి. ఎందుకంటే మెటల్ సిరామిక్ తో పోలిస్తే జిర్కోనియం క్యాప్స్ ఖచ్చితంగా కొంత ఎక్కువనే చెప్పొచ్చు. కానీ మనం అవసరానికి కొంతవరకు ఖర్చు పెట్టినా నా ఉద్దేశంలో ఇబ్బంది లేదనే చెప్తాను. ఒకవేళ లేదు జిర్కోనియంకి పోలేకపోతున్నామంటే మెటల్ సిరామిక్ క్యాప్స్ చెడ్డవైతే కాదు, గత 15-20 సంవత్సరాలుగా అందరూ పెట్టుకునేవే, చక్కగా పెట్టుకోవచ్చు. దీనివల్ల నష్టం అయితే ఎటువంటి నష్టము లేదు. అయితే రూట్ కెనాల్ అయిన తర్వాత క్యాప్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు, ఏదో ఒక క్యాప్ అనేది పెట్టుకోవడం అనేది అవసరం.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే చాలా మందికి రూట్ కెనాల్ గురించి తెలిసినప్పటికీ కూడా చాలా మటుకు భయపడుతూ ఉంటారు, ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయేమో అని చెప్పి. ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా క్యాప్స్ పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినందుకు, ఇవాళ మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేస్తూ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలండి.